హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'లీగల్ ఎయిర్' ఈ మూవీ 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మీరు ఫ్యామిలీతోనే కూడా చూడొచ్చు. ఈ మూవీ కంప్లీట్‌గా లాయర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ లాయర్ మూవీస్ మనం చాలానే చూసాం. కానీ ఈ సినిమా కూడా చూడడానికి అయితే కొన్ని సీన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ బోరింగ్ అనిపిస్తాయి కానీ, ఈ మూవీలో కొన్ని కోర్ట్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. వీళ్ళేదో కొత్త పాయింట్ పట్టుకున్నారు. కొత్త పాయింట్ బేస్ చేసుకొని స్టోరీ అంత ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్నారు అని చెప్పను కానీ, చూడ్డానికైతే కొన్ని సీన్స్ పర్లేదు బాగానే ఉంటది. నాకు ఈ మూవీ మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూసాను. చూసినప్పుడు పర్లేదు బాగానే అనిపించిందనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, వీరు ఒక లాయరు. తనకి ఆ లాయర్ జాబ్ ఇష్టం లేక అమెరికా వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటాడు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తిరిగి మళ్ళీ ఇండియాకొచ్చేస్తాడు. ఇండియాకొచ్చాక తన ఫాదర్‌కి ఇష్టమైన లాయర్ ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. తనకి కొన్ని కేసులొస్తాయి. ఆ కేసులు సాల్వ్ అవ్వక కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే ఒక మర్డర్ కేసొస్తే, ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తోని ఈ మూవీ స్టార్ట్ అవుతది. తర్వాత ఈ మూవీ వెళ్ళే కొద్ది కొంచెం బోరింగ్‌గా వీరు ఎప్పుడు తను మర్డర్ కేస్ తీసుకుంటాడో అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్‌గా అవుతది మూవీ. ఈ మూవీలో కోర్ట్ హియరింగ్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కొంచెం పర్లేదు బాగుంటాయి. అండ్ ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించింటే బాగుంటది. ఇదొక రొటీన్ స్టోరీయే. దానికి తగ్గట్టు సీన్స్ కూడా కొంచెం రొటీన్‌గానే ఉంటాయి. కానీ కోర్ట్ సీన్స్ మాత్రం కొంచెం పర్లేదు చూడడానికైతే బాగున్నాయి అనిపిస్తాయన్నమాట. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు ఉంటాయి కానీ అవి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయనిపిస్తాయి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్‌లో ఆ ట్విస్టులు కొంచెం బాగా పేలితేనే మూవీ చూడడానికి బాగా అనిపిస్తది. స్టోరీ అంత బలంగా లేనప్పుడు ట్విస్టులు కూడా అంత బలంగా ఏమి ఉండవు. సీన్స్ కూడా కొంచెం రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్‌ని చూస్తే వీరుగా యాక్ట్ చేసింది వీర్రెడ్డి. తను యాక్టర్ అండ్ అడ్వకేట్ కూడా అనమాట. తను అడ్వకేట్ కాబట్టి జడ్జితో ఎలా మాట్లాడాలి, తోటి లాయర్లతో ఎలా మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఏంటనేది తనకి అన్నీ ఐడియా ఉంటాయి. అందుకే ఈ సినిమా తను చూస్ చేసుకున్నాడని చెప్పొచ్చు. కానీ మూవీ వేరు, రియల్ లైఫ్ వేరు కాబట్టి సో మూవీలో ఏంటంటే కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ అండ్ సెంటిమెంట్ సీన్స్ అలాంటి సీన్స్ చేసినప్పుడే తన యాక్టర్‌గా ఇంప్రూవ్ అవ్వగలడు. కానీ ఈ మూవీలో తన యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ అంతా క్లియర్ తెలిసిపోతుంది. ఇది తనకి ఫస్ట్ మూవీ అని. కొన్ని డైలాగ్ డెలివరీస్ కూడా డిఫరెంట్‌గానే ఉన్నాయి. డబ్బింగ్‌లో కొంచెం కవర్ చేశారు. తన లుక్ వైజ్‌గా ఈ మూవీకి లాయర్‌గా తను బాగా సెట్ అయ్యాడనమాట. కొన్ని ఎమోషన్ సీన్స్ దగ్గర తన పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్‌గా ఉంటే బాగుందనిపించింది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వచ్చేసరికి మూవీలో యాక్ట్ చేసే యాక్టర్స్‌నే తీసుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో బాగుంటాయి. ఈ మూవీలో ఒక సాంగ్ ఉన్నట్టుగా ఉంది. అది అంత ఎఫెక్టివ్‌గా ఏం లేదు. మ్యూజిక్ కూడా ఓకే, ఓకే అనిపిస్తది. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా కొంచెం పర్లేదు బాగున్నాయి. మొత్తం కోర్ట్ సీన్సే కాబట్టి అక్కడి వరకైతే చూడడానికి బాగానే ఉన్నాయి. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంటది. ఒకసారి చూడొచ్చు. నాట్ బ్యాడ్. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ చూడండి. ఇదొక లాయర్ డ్రామా మూవీ. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.